హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. ఈరోజు మనము దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారము 12 రాసులు 12 లగ్నాల వారికి ఎలా ఉండబోతోంది అనేది చెప్దామనుకుంటున్నాను. సో ఈ గురుగ్రహము 9 గ్రహాల్లో అత్యంత శుభమైన గ్రహం అన్నమాట. జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా సరే కేవలం గురు దృష్టి వల్ల లక్ష దోషాలు కూడా అవి నివృత్తి అయిపోతాయి అన్నమాట. అటువంటి శక్తిది బృహస్పతిది. కంచి పరమాచార్యుల వారు బృహస్పతిని సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపం కింద చెప్పారనమాట. అంటే గురువు అంటే ఏదో ఒక ప్లానెట్ అనుకోద్దు మీరు. సో ఈ గురువు ఈ యొక్క 12 రాసుల వారికి కూడా ఎంతో శుభాన్ని చేస్తాడనమాట. అది కొన్ని రాసుల వారికి అత్యంత శుభంగా ఉంటాయి ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏ రాశి వారికి కూడా గురువులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఏ రాశి వారికి కూడా చెడు చేయడు. కొన్ని లగ్నాల వాళ్ళకి గురువు ఆధిపత్య పాపత్వం రావడం వల్ల ఆయన ఉచ్చపట్టినప్పుడు కొన్ని పరీక్షలు వస్తాయి. సో మీరు చేసే కర్మలు సరైన కర్మలు, ఆలోచనలు సరైన ఆలోచనలు అయితే మీకు ఒక దైవారాధన, దైవభీతి, పాపభీతి ఉన్నట్టయితే గురువు అనే గ్రహము ఎవరికి కూడా కీడు చెయ్యదు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. మేషరాశి వారికి, మేషలగ్నం వారికి చతుర్థ స్థానంలో గురువు ఉచ్చలో ఉన్నాడు. అంటే ఇది హంస మహాపురుష యోగం అనేది వీళ్ళకి నడుస్తుంది ఈ గురువు యొక్క ఉచ్చస్థితి వల్ల. మెయిన్గా చతుర్థ స్థానం వచ్చేప్పటికీ సుఖము, ఇల్లు, తల్లి, ప్రేమ, అనురాగాలు, ఎమోషన్స్ అంటారు, వాహనం, మంత్రసిద్ధి, దాన ధర్మాలు, అలాగే విద్యార్థులకి ప్రాథమిక విద్య. ఈ చతుర్థ స్థానంలో గురువు ఉచ్చలో ఉండటం వల్ల వీళ్ళెప్పుడు కూడా ఇల్లు, ఇంటి వాతావరణంలో హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. ఆ ఇంటిని ఆ విధంగా చేస్తారు. దాన్ని అభివృద్ధి చేయడం కానీ, కొత్త ఇల్లు కొనడం కానీ, లేకపోతే ఇంటిని రెనోవేట్ చేయడం కానీ, ఇంటిని అలంకరించడం కానీ. అలాగే ఇంట్లో ఏదో ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది. వీళ్ళు ఎక్కడున్నా సరే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, లేకపోతే మదర్ దగ్గరికి వెళ్ళిపోవాలనిస్తుంది. అంటే ఈ చతుర్థ స్థానంలో ఈ గురువు అనేది ఉచ్చలో ఉండి ఆయన యొక్క పంచమ దృష్టితో వీళ్ళ అష్టమ భావాన్ని, అలాగే సప్తమ దృష్టితో వీళ్ళ దశమ భావాన్ని, భాగ్య దృష్టితో వీళ్ళ యొక్క వ్యయభావాన్ని చూస్తున్నాడు అనమాట. గురువు యొక్క దృష్టిలో చాలా ముఖ్యమైనవి అనమాట, చాలా ఇంపార్టెంట్. గురువు ఎక్కడ ఉన్నాడు అనేది ఒక విషయం అయితే, ఆయన దృష్టిలో ఎక్కడ ఉన్నాయి అంటే ఆ రాసులుకి ఒక రక్షణ అనేది, ఈశ్వరుడికి ఆశీస్సులు అనేవి అందడం అనేది జరుగుతుంది ఆ రాసులకి. సో గురువు ఈ అష్టమ భావాన్ని చూస్తున్నాడు. అష్టమ భావం వైవాహిక జీవితం, జాయింట్ కాంట్రాక్ట్స్, తర్వాత ఇన్సూరెన్సు, పిత్రార్జిత ఆస్తులు, తర్వాత ఈ రహస్య విద్యలు, యంత్ర మంత్ర తంత్ర విద్యలు, అత్తమామలతో సంబంధాలు, ఆయుర్దాయం, ఆకస్మిక మార్పు, యాక్సిడెంట్స్, రహస్యంగా చేసే పనులు, అలాగే మైనింగ్, ఇన్వెస్టిగేషన్లో ఉండేవాళ్ళు, పిహెచ్డి స్కాలర్షిప్ చేసేవాళ్ళు. సో ఇదంతా కూడా అష్టమ స్థానానికి సంబంధించింది. ఈ గురువు పంచమ దృష్టితో ఈ యొక్క అష్టమ భావాన్ని చూడటం వల్ల ఈ భావాలు అభివృద్ధి పొందుతాయి, ఈ భావాలు వృద్ధిని చెందుతాయి. అలాగే సప్తమ దృష్టి ఆ మకర రాశి మీద, మకర రాశి నీచనం అనమాట. అంటే వీళ్ళకి దశమ స్థానం అయింది. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఉద్యోగంకి వెళ్ళాలన్నా ఒక చికాకు, ఒక యావగింపు, ఎప్పుడు ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది. దానికి 2 కారణాలు. దశమ స్థానం యొక్క కర్కాటకంలో ఉన్న బృహస్పతికి నీచ స్థానం అయింది. అంటే ఈ యొక్క వృత్తి వ్యాపార విషయాల్లో వీళ్ళకి ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అనేది ఉంటుంది. అక్కడ రాజకీయంగా ఉండటం కానీ, అక్కడ ఇబ్బందులు ఫేస్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. దానికి ఒక కారణం ఏంటంటే గురువుకి ఈ రాశి నీచ్ అవ్వడం వల్ల, దశభావం నీచ్ అవ్వడం, తర్వాత వీళ్ళకి ఏం నడుస్తుంది.
బట్ ఈ గురువు ఏ ఏ రాసుల మీద అయితే తన దృష్టిని పెడతాడో ఆ రాసుల్ని ఖచ్చితంగా వృద్ధి పొందిస్తాడు. అక్కడ ఉన్న నెగిటివిటీని, విషాన్ని తగ్గించి అభివృద్ధి వైపు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేట్టు చేస్తాడు. ఎప్పుడైనా సరే గురువు పనిచేయాలి అంటే దైవారాధన, దైవశక్తి, సంకల్ప బలం అనేది ఉండాలి. ఈ గురువు 9వ దృష్టితో వ్యయభావాన్ని చూడటం వల్ల తీర్థయాత్రలు, దాన ధర్మాలు, శుభకార్యాలు అంటే ఒక శుభం కోసం చేసే ఖర్చు, అలాగే ఫారిన్ కంపెనీస్, ఫారిన్ బ్యాంక్స్లో వర్క్, ఫారిన్ అసైన్మెంట్స్, విదేశీ ప్రయాణాలు, విదేశంలో నివాసం, వీటిలన్నిటికీ కూడా దోహదం చేస్తాడు జూపిటర్. అలాగే వృషభ రాశి వారికి, ఈ వృషభ రాశి వారికి గురువు తృతీయంలో ఉచ్చబెట్టాడు అనమాట. ఈ గురువు అనేది ఎట్లాంటి గ్రహం అంటే ఇది దైవాంశ సంబంధమైన గ్రహం అనమాట. ఈ తృతీయ స్థానము కామస్థానం, అందుకని గురువు అంత గొప్పగా పనిచేయడు ఇక్కడ. కాకపోతే ఆయన కొన్ని భాగాల్ని, కొన్ని విభాగాల్ని క్లీన్ చేస్తాడు, వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఈ థర్డ్ హౌస్ ఏంటి? కనిష్ట సోదర సోదరీమణుల స్థానం, వాళ్లతో వ్యవహారాలు బాగుంటాయి. అలాగే తృతీయ స్థానం సహాయక స్థానం, వీళ్ళు సహాయం చేస్తారు, సహాయాన్ని పొందుతారు గురువు యొక్క బలం వల్ల. అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్స్, తర్వాత ప్రొఫెషన్ పరంగా ఐటీలో, నెట్వర్కింగ్లో, సోషల్ నెట్వర్క్లో, పబ్లిషింగ్లో, రైటింగ్లో, జర్నలిజంలో, ఇందులో ఉన్న వాళ్ళందరికీ కూడా గురువు ఒక బలాన్ని తీసుకొస్తాడనమాట. గురువు ఎక్కడుంటే అక్కడ ఆ రాశిని ఆయన ఎక్స్పాండ్ చేస్తాడు. ఈ గురువు యొక్క పంచమ దృష్టితో వృషభరాశి వాళ్ళకి ఈ సప్తమ భావాన్ని చూస్తాడు. దానివల్ల ఏంటంటే వివాహం కావాల్సిన వాళ్ళకి ఆ వివాహం అవుతుంది. అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అవి సమస్య పోతాయి. రిలేషన్షిప్స్కి, ఎంగేజ్మెంట్స్కి, పార్ట్నర్షిప్స్కి ఆయన దోహదం చేస్తాడు. అలాగే ఆయన సప్తమ దృష్టితో వీళ్ళ యొక్క భాగ్యభావాన్ని చూస్తాడు. తండ్రి, తపస్సు, గురువు, తీర్థయాత్రలు, భాగ్యము, ఉన్నత విద్య, సంస్కారాలు, ఇదంతా కూడా 9వ స్థానం. వీటిలన్నిటినీ కూడా వృద్ధి చేస్తాడనమాట గురువు. అలాగే ఆయన 9వ దృష్టితో అలాగే ఏకాదశ భావాన్ని చూస్తాడు. సో జ్యేష్ఠ సోదర సోదరిమణుల నుంచి ఒక శుభవార్త వినటం, వాళ్ళతో వీళ్ళు కలిసి వర్క్ చేయటం, అలాగే స్నేహితుల నుంచి సహాయం పొందడము, స్నేహితులతో కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ అండర్టేక్ చేయటం, వాలంటీర్ చేయటం, సాంఘిక సేవ, సమాజ సేవకి దోహదం చేయటము, ఇదంతా కూడా చేసే అవకాశం ఉంది గురువుకి ఏకాదశి ఉంటుంది. అలాగే ఎప్పుడైతే గురువు ఏకాదశి భావం చూస్తున్నాడో ధనవృద్ధి ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఆస్తులు కొనడం, అమ్మడం వల్ల వీళ్ళకి లాభం అనేది ఏర్పడుతుంది. వాహనాలు, ఇళ్ళు, స్థలాలు, వాటి విషయంలో లాభం పొందుతారు. కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి లగ్నంలోనే గురువు ఉన్నాడు, ఆయన దిగ్బలాన్ని పొంది ఉన్నాడు. గురువే దైవాంశ సంభూతుడు అంటే ఆ గురువే లగ్నంలో ఉంటే అంటే వీళ్ళలో అంత పాజిటివిటీ, కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏ పనులైనా సరే వాళ్ళ యొక్క వ్యక్తిత్వంతో, వాళ్ళలో ఉన్న ఆ యొక్క డివైన్ పవర్తో ఏ వ్యవహారైనా సరే వీళ్ళు చక్కదిద్దగలుగుతారు. ఈ కర్కాటక రాశిలో ఉండి పంచమ దృష్టితో ఈ వృశ్చిక రాశి, పంచమ భావాన్ని చూస్తాడు. అలాగే పిల్లల యొక్క వృద్ధి, పిల్లల విషయంలో సంతోషము, ఇన్వెస్ట్మెంట్స్, కొత్త స్నేహాలు, తర్వాత ఎక్కడికైనా యాత్రలకు వెళ్ళడం, విహారయాత్రలకి, ఇది పంచమ స్థానానికి సంబంధించింది. అలాగే ఆయన సప్తమ దృష్టితో సప్తమ భావాన్ని చూస్తాడు. సో దానివల్ల వివాహం కావాల్సిన వాళ్ళు వివాహం అవటము, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు సమస్య పోవటము, ఎంగేజ్మెంట్స్, పార్ట్నర్షిప్స్ వృద్ధి చేయటము చేస్తాడు. అలాగే 9వ దృష్టితో 9వ పితృ, భాగ్య, తపస్,
సంస్కార భావాన్ని, భాగ్యభావాన్ని ఆయన చూస్తాడు. సో ఇవన్నీ కూడా వృద్ధి పొందుతాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు, చేతి నిండా డబ్బు అందుతుంది. వీళ్ళ వాక్కుతో, వీళ్ళ మాట్లాడే వ్యవహారంలోనే వీళ్ళు ఎంతోమందిని, ఎన్నో పనులు నైపుణ్యంగా చక్కదిద్దగలుగుతారు. కుటుంబంలో సంతోషంగా ఉంటారు, కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. ఈ గురువు పంచమ దృష్టితో వీళ్ళ యొక్క ఆరోభావాన్ని చూసి శత్రుజయాన్ని, అంటే శత్రువులను లేకుండా, అలాగే వీళ్ళకి అప్పు ఉంటే ఆ అప్పును తగ్గించడం, రుణబాధను తగ్గించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం చేస్తాడు. అలాగే ఆ గురువు సప్తమ దృష్టితో వీళ్ళకి అష్టమ భావాన్ని, వైవాహిక జీవితము, అత్తమామలు, ఇన్సూరెన్సు, ఇన్హెరిటెన్సు, యంత్ర మంత్ర తంత్ర విషయాల మీద ఆసక్తి, సడన్ చేంజెస్. సో వీటిల్లో ఉన్న నెగిటివిటీని కంట్రోల్ చేసి పాజిటివిటీని వృద్ధి చేస్తాడు. అలాగే భాగ్య దృష్టితో వీళ్ళకి దశమ భావాలు చూస్తాడు. సో వీళ్ళకి సంఘంలో కీర్తి, గౌరవం, మర్యాద, మన్ననలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగంలో ఒక పాజిటివ్ వర్క్ ఎన్వైరన్మెంట్ ఉండే అవకాశం ఉంది ఈ దృష్టి వల్ల. వీళ్ళు వ్యాపారం కానీ, ఉద్యోగంలో కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఎక్స్పాండ్ చేస్తారు. సింహరాశి వారికి గురువు వేరులో ఉన్నాడు. శుభకర్మలు, శుభమూలక ధనవ్యయము, యాత్రలు. పంచమ దృష్టితో చతుర్థ భావాన్ని చూస్తాడు. తల్లి, ఇల్లు, ఇంటి సౌఖ్యం, వాహనాలు, దీనికి సంబంధించిన విషయాల్లో ఆయన వృత్తిని తీసుకొస్తాడు. అలాగే ఆయన సప్తమ దృష్టితో ఆరోభావాన్ని, ఈ సప్తమ దృష్టితో ఆరోభావాన్ని చూస్తాడు ఆయన సింహరాశిలో. ఈ ఆరోభావాన్ని చూడటం వల్ల శత్రువృద్ధి తగ్గుతుంది, వీళ్ళకి రోగాలు నయం అవుతాయి, రుణబాధలు తగ్గుతాయి. ఈ ఆరో స్థానానికి సంబంధించిన ఏవైతే నెగిటివ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ నెగిటివిటీని ఈయన తగ్గించి పాజిటివ్ విషయాలని ఆయన వృద్ధి చేస్తాడు. అలాగే 9వ దృష్టితో ఆయన ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ భావాన్ని చూస్తాడు ఆయన. సో అష్టమ భావం సంబంధించిన ఏవైతే ఉన్నాయో జాయింట్ అసెట్స్, ఇన్హెరిటెన్స్, పిత్రార్జిత ఆస్తులు, వైవాహిక జీవితము, అత్తమామలు, ఊహించని మార్పులు, యంత్రమంత్ర తంత్ర విషయాల్లో ఆసక్తి, ఈ విషయాలన్నీ కూడా ఆయన వృద్ధి చేస్తాడు. కన్యారాశి వారికి ఏకాదశిలో చాలా మంచి శుభస్థానంలో ఆయన ఉన్నాడు. ఉచ్చపట్టి ఉష్టాన్న భోజనం, సంతోషంగా శాంతిగా ఉంటారు చాలా కాలం తర్వాత. వీళ్ళు జ్యేష్ఠ సోదరుల నుంచి సహాయం పొందడం, వాళ్ళకి సహాయం చేయటము, అలాగే మిత్రులతో స్నేహితుల ద్వారా ఉపకారాన్ని పొందడం, వాళ్ళకు ఉపకారం చేయటము, అలాగే సోషల్ యాక్టివిటీస్, సంఘ సంస్కరణలు చేయటము, ఒక మంచి కాజ్ కోసం పనిచేయటము, ఇవన్నీ చేస్తారు. అలాగే ఏకాదశిలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఆదాయానికి వీళ్ళకి ప్రాబ్లం లేదు. ఇల్లు, స్థలాలు, వాహనాలు, వీటి కొనుగోలు వల్ల కానీ, అమ్మకాల వల్ల కానీ వీళ్ళు ఖచ్చితంగా లాభాన్ని పొందుతారు. తులారాశి వారికి దశమంలో గురువు ఉచ్చ పొంది ఉన్నాడు. సో వీళ్ళు వర్క్ చేసే వర్క్ ఎన్విరాన్మెంట్ అది సపోర్టివ్గా ఉంటుంది వీళ్ళకి. ఆ సపోర్ట్ని వీళ్ళు ఫీల్ అవుతారు. అలాగే సంఘంలో వీళ్ళకి పేరు, మన్నన, గౌరవం అనేది వస్తాయి. సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు, పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తారు. ఈ గురువు పంచమ దృష్టితో వీళ్ళకి ద్వితీయ భావాన్ని చూస్తాడు. సో ఇన్కమ్కి ప్రాబ్లం లేదు, ఆదాయానికి ప్రాబ్లం లేదు, కుటుంబంలో శుభకార్యాలు జరగడం. అలాగే వీళ్ళ యొక్క మాట తీరు వల్ల వీళ్ళు కొన్ని వ్యవహారాలని చక్కదించగలుగుతారు. అలాగే సప్తమ దృష్టితో వీళ్ళ చతుర్థ భావాన్ని చూస్తాడు గురువు. తల్లి, వాహనము, ఇల్లు, సౌఖ్యము, వీటిలన్నింటినీ కూడా వృద్ధి చేస్తాడు. అలాగే ఈయన భాగ్య దృష్టితో వీళ్ళ యొక్క ఆరోభావం, శత్రు రోగడము, రుణభావాన్ని ఆయన చూస్తాడనమాట.
చూసి అక్కడ ఉన్న నెగిటివిటీని ఆయన తగ్గించి వీళ్ళ యొక్క డైలీ రొటీన్ సంస్కారాలని వృద్ధి చేస్తాడు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి భాగ్యంలో గురువు వచ్చారు. తండ్రి, గురువు, దైవం, యాత్రలు ఇవి చాలా ఇంపార్టెంట్. వీళ్ళ లైఫ్లో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి అన్నమాట. గురువు ఇవి గురువు యొక్క బలం వల్ల ఆ గురువు ఉచ్చ పొంది పంచమ దృష్టిలో ఇక రాశిని లగ్నాన్ని చూస్తున్నాడు. వృశ్చిక లగ్నాన్ని. ఇది ఎంతో మంచిది. అలాగే ఆయన సప్తమ దృష్టితో వీళ్ళ యొక్క తృతీయ భావాన్ని చూస్తున్నాడు. కనిష్ట సోదర సోదరిమణుల నుంచి సహాయం పొందడం, వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళ లైఫ్లో డెవలప్మెంట్ చూడడం. అలాగే తృతీయ స్థానం ఐటీ జాబ్, సోషల్ నెట్వర్కింగ్, బ్లాగింగ్, సోషల్ మీడియా, బ్యాంక్స్, పబ్లిషింగ్, జర్నలిజం, ఈ లైన్లో ఉన్నవాళ్ళు డెవలప్మెంట్ని చూస్తారు. అలాగే ఈయన 9వ దృష్టితో పంచమ భావాన్ని చూస్తాడు. యాత్రలు చేస్తారు. పిల్లల విషయంలో గుడ్ న్యూస్ని వింటారు వీళ్ళు. కొత్త స్నేహాలు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు వీళ్ళు. ఉన్నత విద్య చేయడానికి పిల్లలకి, స్టూడెంట్స్కి, విద్యార్థులకి ఇది సరైన సమయం. స్నేహితుల వల్ల సహాయాన్ని పొందుతారు. ధనుసు రాశి. వీళ్ళ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది అష్టమ భావంలో గురువు ఉంటాడు. సో గురువు అష్టమ భావంలో ఉండటం వల్ల వీళ్ళు కొంత కృషి చేయాల్సి వస్తుంది ఈ యొక్క గురుశక్తిని, దైవశక్తిని పొందడానికి. యాత్రలు చేయటము, యోగా చేయటము, ధ్యానం చేయటం వల్ల వీళ్ళ గురుశక్తి వీళ్ళకి అభివృద్ధికి దోహదంగా పనిచేస్తుంది. అష్టమ భావంలో గురువు ఉండటం వల్ల వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు ఉన్నా, ఆకస్మిక అకాల ఇబ్బందులు ఏమన్నా ఉన్నా అని కంట్రోల్ చేస్తాడు. అలాగే ఇన్సూరెన్స్, ఇన్హెరిటెన్స్, ఇన్లాస్ రిలేషన్షిప్స్ అన్నిటికీ కూడా పాజిటివ్గా వృద్ధి చేస్తాడు గురువు. ధనుస్సు రాశి వాళ్ళకి పంచమ దృష్టితో వ్యయాన్ని చూస్తాడు. శుభకర్మలు, దూర ప్రయాణాలు, సేవ, శుభమూలకంగా ఖర్చు. అలాగే సప్తమ దృష్టితో ద్వితీయ భాగాన్ని చూడటం వల్ల ఆదాయం ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఆదాయానికి కొదవలేదు. అలాగే వీళ్ళ వాక్కుతో వీళ్ళు అనేక పనులు చక్కదిద్దగలుగుతారు. కుటుంబంలో సంతోషాన్ని చూస్తారు, సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే ఆయన భాగ్య దృష్టితో వీళ్ళక చతుర్థ భావాన్ని చూస్తాడు. ఇంట్లో సుఖము, సౌఖ్యం, వాహన సుఖము, తల్లితో అనుబంధాలు, ఇవన్నీ కూడా వృద్ధి చెందుతారు. మకర రాశి వారికి, ఈ మకర రాశి వారికి సప్తమంలో గురువు ఉచ్చలో ఉన్నాడు. వివాహం చేసుకుందాం అనుకునే వాళ్ళకి మంచి టైము. అలాగే వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి ఒక గొప్ప పాజిటివ్ ఎన్విరాన్మెంట్ గురువు తీసుకొస్తాడు. ఎంగేజ్మెంట్స్, రిలేషన్షిప్స్, పార్ట్నర్షిప్స్కి ఇది సరైన టైం అనమాట. కాకపోతే ఈయన మకర లగ్నం వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి తృతీయ వ్యయాధిపతి అవ్వటం వల్ల, వ్యయాధిపతి సప్తమంలో ఉచ్చలో ఉండటం వల్ల పార్ట్నర్ సైడ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి. వాటిని వీడు అందుకునే విషయంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఎప్పుడైతే వ్యయాధిపతి ఉచ్చలో ఉన్నాడో విపరీతమైన ఖర్చు, ఎంత డబ్బున్నా సరిపోదు. కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి 6లో గురువు, శత్రు రోగ రుణస్థానం మీద ఇక గురువు దృష్టి ఉన్నప్పుడు ఆ యొక్క నెగిటివిటీ తగ్గి పాజిటివ్గా ఉండే విధంగా ఆ 6th హౌస్ని ఆయన వృద్ధి చేస్తాడు. రుణ బాధలు తగ్గటము, రోగం నయం అవటం, శత్రువులకు దూరంగా ఉండటం జరుగుతుంది వీళ్ళకి. అలాగే సప్తమ దృష్టితో కుంభరాశి వాళ్ళకి వైభావాన్ని చూస్తాడు. శుభకర్మలు, యాత్రలు, ఇన్వెస్ట్మెంట్స్. అలాగే ఆయన 9వ దృష్టితో వీళ్ళ యొక్క ధనభావాన్ని చూస్తాడు.
సో ఆదాయం పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది. వీళ్ళ యొక్క వాక్ పటిమ వల్ల వీళ్ళు కొన్ని కొన్ని వ్యవహారాలు చక్కదిద్దగలుగుతారు. కుటుంబంలో వీళ్ళ గౌరవం పెరుగుతుంది, వీళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. మీనరాశి వాళ్ళకి చివరగా పంచమంలో గురువు ఇచ్చాం. పిల్లల విషయంలో సంతోషంగా ఉండటం, ఇంట్లో పిల్లలు కలగటం, వారి ద్వారా ఆనందం, మనశ్శాంతి. వీళ్ళు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తారు. అది బిజినెస్ కావచ్చు, జాబ్ అవ్వచ్చు, జాబ్లో ఉన్న వాళ్ళు జాబ్ చేంజ్ అవ్వచ్చు, యాత్రలు చేస్తారు, ఉల్లాసంగా ఉంటారు. ఈ గురువు పంచమ దృష్టితో వీళ్ళ యొక్క భాగ్యభావాన్ని చూస్తున్నాడు. తండ్రి, గురువు, వీళ్ళతో రిలేషన్షిప్స్ బాగుంటాయి. వీళ్ళతో వీళ్ళు కలిసి పనిచేయాల్సిన టైం ఇది. అలాగే యాత్రలు చేస్తారు, తీర్థయాత్రలు, గురు సంబంధమైన సంస్కారాలు చేస్తారు. ఈ గురు యొక్క పంచమ దృష్టి వీళ్ళకి భాగ్యభావంగా పట్టడం వల్ల. అలాగే సప్తమ దృష్టితో వీళ్ళ యొక్క మకర రాశి ఏకాదశ లాభభావం చూడటం వల్ల ఆస్తుల విషయంలో లాభాన్ని, ఆదాయాన్ని పొందుతారు. జ్యేష్ఠ సోదరిమణుల విషయంలో వీళ్ళకి శుభవార్త ఉంటుంది. వాళ్ళకి సహాయం చేయడం కానీ, వీళ్ళు వాళ్ళకి సహాయం చేయడం కానీ. అలాగే కొంత మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో మార్పు కావాల్సిన మార్పు వస్తుంది, ప్రమోషన్ కావాల్సిన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫైనల్గా ఆయన 9వ దృష్టితో వీళ్ళ రాశిని చూస్తూ ఉంటాడు. సో అది ఒక ప్రొటెక్షన్ అనమాట. గురువు రాశిని చూస్తున్నాడంటే జన్మరాశిని కానీ జన్మలగ్నాన్ని కానీ అనేక ఆపదలను ఆయన్ని అరికడతాడనమాట ఆ దృష్టితో. సో ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్. ఈ యొక్క బృహస్పతి 12 రాసుల్లో వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాడు, కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉచ్చలో ఉంటూ. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోకి. థ్యాంక్ యూ వెరీ మచ్.